అందరికీ హాయ్. మన ఇండియాలో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. దాంట్లో ఒకటి ఆన్లైన్ స్కామ్స్. టెక్నాలజీ ఎలా పెరుగుతుందో అదే విధంగా స్కామ్స్ కూడా అలాగే పెరుగుతున్నాయి. 2024లో అదే విధంగా ఫస్ట్ 4 monthsలో చూసుకుంటే జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ ఈ 7,40,000 సైబర్ క్రైమ్ కేసులలో మన ఇండియన్స్ 1,750 కోట్లు నష్టపోయారు. అంత కోల్పోయారు. మీకు ఈ 2020 నుండి 23 వరకు ఈ సైబర్ క్రైమ్స్ కేసెస్ 77% పెరిగాయి. అందుకనే నేను ఈరోజు ఈ వీడియోలో టాప్ 5 కామన్ ఆన్లైన్ స్కామ్స్ గురించి చెప్దాం అనుకుంటున్నా. అసలు స్కామర్స్ మనకు ఏ విధంగా మోసం చేస్తున్నారని మీకు తెలిస్తే మీరు ఆ తప్పులు చేయరు. సో ఈ స్కామ్స్ మీకు అర్థం కావాలంటే ఈ వీడియోను లాస్ట్ వరకు మిస్ కాకుండా చూడండి, మీకు అర్థమవుతుంది. ఇంతవరకు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా కొత్త వాళ్ళు ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం. అసలు ఈ స్కామర్స్ మనం ఏ విధంగా స్కామ్ చేయాలని అనుకుంటున్నారో వాళ్ళ దగ్గర మన బేసిక్ ఇన్ఫర్మేషన్ ఉండాలి కదా. లైక్ నేము, ఆధార్ కార్డు, పాన్ కార్డు, ఇలా మన బేసిక్ ఇన్ఫర్మేషన్ ఉంటే మనకు ఈజీగా వాళ్ళు స్కామ్ చేస్తారు. మీరు అడగొచ్చు, మన ఇన్ఫర్మేషన్ వాళ్ళకి ఎలా తెలుస్తుంది అని. నేను చెప్తా మీకు. ఓకే, మనము యూజ్ చేసే ఫోన్లో డైలీ అనాథరైజ్డ్ యాప్స్ ఇన్స్టాల్ చేస్తుంటాం. మనకు ఏదో ఒక అవసరం వచ్చి ఆ యాప్ను ఇన్స్టాల్ చేసుకుంటాం. ఇన్స్టాల్ చేయగానే బేసిక్ ఇన్ఫర్మేషన్ అడుగుతుంది. ఫోన్ నెంబర్, నేము, ఈమెయిల్ ఐడి ఎక్సెట్రా ఇవన్నీ అడుగుతుంది. ఈ విధంగా ఇన్ఫర్మేషన్ అడుగుతుంది బేసిక్గా. కొన్నిసార్లు అడ్రస్ కూడా అడుగుతుంది. మనము ఈజీగా ఇచ్చేస్తాం. ఈ విధంగా ఇస్తే బేసిక్ ఇన్ఫర్మేషన్ ఈజీగా స్కామర్స్కు వెళ్ళిపోతుంది. అంటే ఇవి అనాథరైజ్డ్ యాప్స్ కాబట్టి ఈజీగా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోతుంది. సో అందుకనే జాగ్రత్త. మనము ఏ యాప్ పడితే ఆ యాప్ను డౌన్లోడ్ చేసుకోకూడదు, అలాగే ఇన్స్టాల్ కూడా చేసుకోకూడదు. ఇలా బేసిక్ ఇన్ఫర్మేషన్ అడుగుతుంది. ఇన్స్టాల్ చేశాక మనము ఏది చూసుకోము. అక్కడ అడుగుతుంది ఫస్ట్ నేము, అడ్రస్, ఈమెయిల్ ఐడి, ఫోన్ నెంబర్ ఇలా అడుగుతుంది. మనము ఏది చూసుకోకుండా ఏది తెలియకుండా మనము ఈజీగా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అనేది ఇచ్చేస్తాం. స్కామర్స్ డేటా కోసం ఇలాంటివన్నీ పనులు చేస్తుంటారు. మనం ఏది చూసుకోకుండా వాళ్ళకి ఈజీగా ఇన్ఫర్మేషన్ అనేది ఇచ్చేస్తుంటాం మనం. అదేవిధంగా నెక్స్ట్ ఇంకొక విధంగా ఫేక్ లాటరీస్ అని మనకు టెక్స్ట్ మెసేజ్ అనేది వస్తుంటుంది. 2,000 కోట్లు అని ఆ మెసేజ్ కింద ఒక లింక్ అనేది వస్తుంది. మనం ఆ లింక్ ఓపెన్ చేస్తే ఈజీగా వాళ్ళ వెబ్సైట్కి మనం వెళ్ళిపోతాం అన్నమాట. ఈ విధంగా స్కామర్స్కి ఇన్ఫర్మేషన్ అనేది ఈజీగా వెళ్ళిపోతుంది. మనం ఇవేవి చూసుకోకుండా యాప్స్ అని, అనాథరైజ్డ్ యాప్స్ అని, అనాథరైజ్డ్ లింక్స్ అని మనము ఈజీగా ఓపెన్ చేస్తుంటాము. ఇలాంటివన్నీ నమ్మొద్దండి. అసలు ఏది లేదు, అసలు ఏది రాదు. మనం ఇది తెలియకుండా ఇలాగా మనం గుడ్డిగా నమ్మేసి ఇన్ఫర్మేషన్ ఇస్తుంటాము. సో ఇదేంటి వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ వస్తాయి. నెక్స్ట్ నేను ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.